మనకి 2 థింగ్స్ ఉంటాయి లైఫ్‌లో. అవి చేసిన తర్వాతే ఇంకేదైనా. ఒక పాయింట్‌కి ఖచ్చితంగా హాస్పిటల్ ఎక్కుతాను. హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీలే హెల్త్ ఇన్స్యూరెన్స్ ఇవ్వవు. అల్టిమేట్‌గా మనం ఓడిపోతున్నాం అని అర్థమైన రోజు వెనక్కి తిరిగి అడిగినా సరే ఏ కంపెనీ కూడా మనకి పాలసీ ఇవ్వదు. ఆ రియల్ సిచ్యువేషన్‌లో హాస్పిటల్ దగ్గర ఉన్నప్పుడు 20-30 లాక్స్ కావాలన్నప్పుడు వాళ్ళ బ్యాంక్ అకౌంట్‌లో అది లేదు. ఎవరిని అడగాలి? అడుగుతూ ఆ కాల్స్ చేయడంలో ఉన్నంత పెయిన్ ఇంకెక్కడ ఉండదు. సైఫ్ అలీ ఖాన్ గారి గురించి మీరు వినే ఉంటారు. తన మీద ఒక ఇన్సిడెంట్ జరిపాయి. పాడ్కాస్ట్ చూడలేకపోతున్న వాళ్ళ కోసం వెరీ క్యూరియస్ బైట్స్ అన్నింటిని తీసుకొచ్చి ఈ క్లిప్స్ ఛానల్లో వేస్తున్నాం. డూ సబ్స్క్రైబ్ రాటాక్స్ క్లిప్స్. మనకి 2 థింగ్స్ ఉంటాయి లైఫ్‌లో. అవి చేసిన తర్వాతే ఇంకేదైనా. ఇన్వెస్ట్‌మెంట్స్ కానీ, ఏదైనా కానీ. ఆ 2 థింగ్స్ ఏంటంటే ఫస్ట్‌ది హెల్త్ ఇన్స్యూరెన్స్, రెండోది టర్మ్ ఇన్స్యూరెన్స్. రైట్. రెండు కొనడానికి నా దగ్గర డబ్బులు లేదనుకుంటే టర్మ్ ఇన్స్యూరెన్స్ వదిలేసేయండి కావాలంటే. ఎందుకో చెప్తాను మీకు లాజిక్ అర్థమయ్యేటట్టు. హెల్త్ ఇన్స్యూరెన్స్ మాత్రం మస్ట్‌గా తీసుకోవాలి. ఎందుకు హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలి? నా దగ్గర డబ్బులు ఉంది. నేను హాస్పిటల్‌కి బిల్ కడతాను. నా బ్యాంక్‌లో ఉన్నాయనుకుందాం ఒక 50 లక్షలు ఉన్నాయి. నేను హాస్పిటల్లో బిల్ కడతాను. నాకేం అవసరం? నేను హెల్త్ ఇన్స్యూరెన్స్‌కి ఎందుకు నెలలా కట్టాలి? నేను రిచ్ పర్సన్నే. నాకు ఎందుకు అవసరం అనుకుని కూడా చాలా మంది హెల్త్ ఇన్స్యూరెన్స్ నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో ఒక చిన్న లాజికల్ గా ఆలోచిస్తే ఒక ఏరియాలోకి వెళ్తున్నాం, ఆ ఏరియాలోకి వెళ్తే 10,000 రూపీస్ ఫైన్ పడుతుందని మనకు తెలుసు. ఫైన్ వేస్తారు మనం వెళ్తే ఆ ఏరియాలోకి. అలా ఫైన్ పడకూడదంటే ఒక 100 రూపీస్ టికెట్ తీసుకుని వెళ్ళాలి. జస్ట్ బికాస్ మన దగ్గర డబ్బులు ఉందని ముందుకు వెళ్ళి 10,000 ఫైన్ కడతామా? ఆ 100 రూపీస్ టికెట్ తీసుకువెళ్ళి ఆ ఫైన్ నుంచి మనం తప్పించుకోవడానికి ప్రయత్నిస్తామా? డబ్బులు ఉంది మన దగ్గర, 10,000 కాదు 1 lakh. స్టిల్ ఆ 10,000 ఫైన్ మనం కట్టడానికి ఎందుకు లాజికల్ గా ముందుకు వెళ్ళాలి? సైఫ్ అలీ ఖాన్ గారి గురించి మీరు వినే ఉంటారు. తన మీద ఒక ఇన్సిడెంట్ జరిగింది. సమ్ 1,000 crores అబౌవ్ ఉంది తన నెట్వర్త్. 1,200 crores అరౌండ్. తను ఇన్సూరెన్స్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ 35 lakhs సంథింగ్ తన హాస్పిటల్ బిల్ అయింది. సో తనకి ఆ ఇన్సిడెంట్ జరగక ముందు రోజు వరకు మీరు ఇలా హాస్పిటలైజ్ అవుతారు, 30 lakhs బిల్ వస్తుందంటే తను నమ్ముతారా? ఆ 1,200 crores కి ఎంత వడ్డీ జనరేట్ అవుతుంటది, దాంతోనే కట్టేసేయచ్చు. తను అబ్రాడ్ వెళ్ళి కూడా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు ఫ్రీగా. ఫ్రీ ఇన్ ద సెన్స్ తనకు సంబంధించిన మనీతో ఈజీగా. సో తన అబ్రాడ్ వెళ్ళి కూడా తను ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు ఈజీగా. బట్ స్టిల్ ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు? ఎందుకంటే తనకి తెలుసు ఇది ఒక హ్యూమన్ బాడీ, వేర్ అండ్ టైర్ అవుతుంది. విత్ ఏజ్ అవి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. ఈ రోజు నేను 30 బాగానే ఉంటాను, 40, 50, 60 ఒక పాయింట్కి ఖచ్చితంగా హాస్పిటల్ ఎక్కుతాను. ఆ రోజు ఎంత ఉంది ఎక్స్పెన్స్ హాస్పిటల్ది? ఇక్కడ నుంచి 20 years బ్యాక్ మీ ఫాదర్ని, మదర్ని, వాళ్ళకి ముందున్న జనరేషన్స్ని అడగండి ఎంత హాస్పిటల్ బిల్ అయ్యేదని. దాని నుంచి ఇప్పటికి మల్టిపుల్ టైమ్స్ పెరిగింది. ఎందుకంటే మన ఇండియాలో 14% మెడికల్ ఇన్ఫ్లేషన్ ఉంది. ఇప్పుడు ఏదైతే 5 lakhs ట్రీట్మెంట్కి ఖర్చు అవుతుంది అనుకుంటే అదే 14%తో చూస్తే నెక్స్ట్ 10 yearsకి అది 18 lakhs అవుతుంది. అదే నెక్స్ట్ ఇంకొక 10 yearsకి 68 lakhs అవుతుంది. సో ఇప్పుడు ఈ ఎంటైర్ థింగ్ని కానీ మనం ప్రాపర్గా ముందుగానే ఈ హెల్త్ ఇన్సూరెన్స్తో ప్లాన్ చేయకపోయింటే మనకు 2 ఉన్నాయి ఆప్షన్స్. ఎయిదర్ మనం గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్ ఏదైతే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా అది ప్రాపర్గా సాల్వ్ చేసుకోవడానికి వెళ్ళడమైనా, లేకపోతే కంప్లీట్గా దాంతో సఫర్ అవ్వడమైనా. మనం మన ఇంట్లో వల్ల దాంతో సఫర్ అవ్వకూడదంటే ఖచ్చితంగా ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ అయితే మస్ట్గా ఉండాలి. ఈ రోజు మీకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని అనిపించి ఇంకొక రోజు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఈ మధ్యలో ఏం జరిగినా మీకు అనిపించి కూడా తీసుకోలేకపోవడం అనేది అది ఇంకా బాధ పెడుతుంది మనకి. సో మనకి హెల్త్ ఇన్సూరెన్స్ 91 days నిండిన బేబీ దగ్గర నుంచి ఇస్తారు. 3 months నిండిన బేబీ దగ్గర నుంచి మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకు ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? మీరు బయట ఏజెంట్స్ దగ్గర తీసుకోవచ్చు, ఆన్లైన్లో తీసుకోవచ్చు, డైరెక్ట్గా ఇన్సూరెన్స్ ఎవరి దగ్గరికైనా మీరు వెళ్ళి తీసుకోవచ్చు. బట్ డైరెక్ట్గా ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళి తీసుకుంటే రేపు పొద్దున మీకు ప్రాబ్లం వస్తే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇన్సూరెన్స్ కంపెనీకి అగెన్స్ట్గా పోరాడగలడు. సో ఇద్దరు ఆన్లైన్లో తీసుకోవాలి, ఏజెంట్స్ దగ్గర తీసుకోవాలి. సో నేను పర్సనల్గా ఆన్లైన్లో తీసుకున్నాను. బికాస్ అక్కడ కూడా నాకు ఏదైతే సో ఏదైనా ఉంటున్నా నాకు ఆన్లైన్లో నెంబర్ ఉంది, నేను కస్టమర్ కేర్ మనకంటూ ఒక ఎగ్జిక్యూటివ్ని పెట్టుంటారు, వాళ్ళు దానికి ఏదైనా కావాలన్నా సార్ట్అవుట్ చేస్తారు. ఇది హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ప్రతి ఫ్యామిలీకి ఉండాలి. లేదంటే ఖచ్చితంగా అది ఓవర్ ద పీరియడ్ వాళ్ళకి అర్థమయ్యే పాయింట్కి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలే హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వవు. బాగున్నప్పుడు ఎందుకు తీసుకోవాలి, లేట్గా తీసుకోవచ్చు కదా అనుకుంటారు. లేట్గా తీసుకుందాం అంటే వాడు ఇవ్వడు. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ అన్నాను కదా, అవసరం లేదు అన్నాను కదా. ఈ రెండిట్లో ఒకటే తీసుకోవాలంటే హెల్తే తీసుకోవాలి. టర్మ్ నాకు అవసరం లేదు అని ఎవరు అనుకోవచ్చు అంటే ఎవరైతే ఫుల్ రిచ్ ఉంటారో, బాగా డబ్బులు ఉంది, నాకేం జరిగినా నా ఫ్యామిలీకి కోట్ల ఆస్తుంది, స్థిరాస్తులు కాదు, మళ్ళీ ధనవంతుడు వేరు, ఆస్తిపరుడు వేరు. ఆస్తులు ఎన్నో ఉంటాయి వెనక, బట్ ఆ రోజుకి తినడానికి లేని ఫ్యామిలీస్ కూడా బోల్డ్ ఉండి ఉంటాయి. ఆస్తులు ఉన్నాయి అనుకోవడం వేరు, దానికోసం అది అమ్మరు. అది రాదు దీనికి. మన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి మన దగ్గర లైఫ్ స్టైల్ ఇన్ ద సెన్స్ బేసిక్ లైఫ్ స్టైల్ కూడా మనీ లేకుండా ఆస్తులు ఉన్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. సో ఆస్తులు కాదు, ఇన్కమ్ జనరేట్ చేయగలిగి రెంటల్గా కానీ ఏదో ఒక టైప్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ చేయగలిగే ఆస్తులు ఉండి ఆ పర్సన్కి ఏదైనా సరే ఆ ఫ్యామిలీ సర్వైవ్ అవుతుంది, ఈ లైఫ్ స్టైలే నెక్స్ట్ 20-30 years ఉండగలుగుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం లేదు. బట్ లేదు అనుకొని ఆ పర్సన్ మీద ఆ ఫ్యామిలీ డిపెండ్ అవుతూ
లోన్స్ ఉంటే ఆ లోన్స్ కానీ నెక్స్ట్ రాబోతున్న వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ డిపెండ్ అవ్వచ్చు, ఫ్యూచర్లో వాళ్ళ వైఫ్ అండ్ చిల్డ్రన్ డిపెండ్ అవ్వచ్చు, వాళ్ళు తీసుకుంటున్న హోమ్ లోన్ అవ్వచ్చు, ఇతర లోన్స్ అవ్వచ్చు, వేటిలైనా సరే సర్వీస్ చేయడానికి ఆ పర్సన్ ఉంటే ఏందైతే చేస్తుంటాడో టర్మ్ ఇన్సూరెన్స్ అదే చేస్తుంది. రైట్. టర్మ్ ఇన్సూరెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఒక పర్సన్ ఉంటున్న స్టేజ్ నుంచి నెక్స్ట్ 20 years పాటు తన ఇన్కమ్కి సెక్యూరిటీ. అందుకే ఎప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత ఇస్తారంటే మనకి యాన్యువల్గా ఎంత వస్తుందో మల్టిప్లైడ్ బై 20 or 25 మాక్సిమం. అంటే నీ నెక్స్ట్ 25 years నేను సెక్యూర్ చేస్తాను అంతే. దానికి నీకు ఆ మధ్యలో ఏమైనా అయినా కూడా మొత్తం ఆ డబ్బులు ఇచ్చేస్తాను. రైట్. లంసమ్ అమౌంట్ వచ్చేస్తుంది. దాని మీద రూపాయి ట్యాక్స్ ఉండదు. 1,30,00,000 1,40,00,000 సంపాదిస్తే ఆఫ్టర్ ట్యాక్స్ మనకి ₹1,00,00,000 దగ్గరగా మిగులుతుంది. కానీ వీడు డైరెక్ట్గా కోర్టు వేస్తున్నాడు అంటేనే దాని అర్థం వితౌట్ ట్యాక్స్ అంటే అదే మనకి చాలా ఎక్కువ. అవునవును. అది మనకి ట్యాక్స్ ఉండదు. సో ప్రతి ఒక్కరూ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ లేని వాళ్ళు చాలా రిస్క్ చేస్తున్నట్టు టైంతో. అబ్సల్యూట్లీ. టైంతో మనం ఎప్పుడూ రిస్క్ చేయలేం, ప్లే చేయలేం. బేసిక్గా అల్టిమేట్గా మనం ఓడిపోతున్నాం అని అర్థమైన రోజు వెనక్కి తిరిగి అడిగినా సరే ఏ కంపెనీ కూడా మనకి పాలసీ ఇవ్వదు. ట్రూ. అండ్ అంటే ఒక చిన్న పాయింట్, ఒక 3-4 years బ్యాక్ నుంచి నేను ఎప్పుడైతే కొంచెం స్టెబిలిటీ ఇన్ మై ఎర్నింగ్స్ కానీ కెరియర్ కానీ చూడడం స్టార్ట్ చేసినప్పుడు, దో ఐఎమ్ ఫ్రమ్ అ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్, నేను నామోషి ఫీల్ అవ్వలే. ఐ యూస్ టు టేక్ ఇన్పుట్స్ ఫ్రమ్ ఇన్వెస్టర్స్ అనమాట. అంటే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ అడ్వైసెస్ ఇచ్చేవాళ్ళు లేకపోతే మీలాంటి వాళ్ళని సిగ్గుపడకండి. ఫస్ట్ థింగ్, ఎంత అమౌంట్ ఎర్న్ చేస్తున్నా పక్కకి పెట్టి ఫస్ట్ కనుక్కోండి. ఎవరన్నా కనుక్కుంటే తప్ప మనకు తెలియదు. ప్రతి ఒక్కరు ఫస్ట్ క్వశ్చన్ ఒకటే అడుగుతారు, ఇన్సూరెన్స్ ఉందా? ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? ఉంది అనుకున్నాం అనుకో, టర్మ్ ఇన్సూరెన్స్ ఉందా? ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇచ్చినది నేను. ఇన్ఫ్యాక్ట్ ఒక 2 అడ్వైజెస్ తర్వాత నా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కూడా మార్చుకున్నా, షిఫ్ట్ చేసుకున్నా. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఒకసారి ఒక దగ్గర ఇబ్బంది అయిందని ఇంకొక దాన్ని కూడా తీసుకున్నా. అప్పటికి చెప్పిన వాళ్ళు అంటే ఎవరో ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు అంటగట్టారు నాకు. తర్వాత మార్చుకున్న తర్వాత తెలుసుకుని. బట్ డెఫినెట్లీ మీరు అన్నట్టు దీస్ ఆర్ ఎవ్రీ ఇన్ఫ్లుయెన్సర్, ఎవ్రీ ఫైనాన్స్ ఇన్ఫ్లుయెన్సర్ ఆర్ ఫైనాన్స్ అడ్వైజర్ కీప్స్ ఆస్కింగ్ అబౌట్ దిస్. అంటే దాని ఇంపార్టెన్స్ అర్థం చేసుకుని లాస్ట్ 1 year నుంచి ఐ బీన్ డూయింగ్ పాడ్కాస్ట్ అబౌట్ దాట్ ఆర్ రీల్స్ కానీ ఏమైనా చేస్తున్నా. అండ్ ఇప్పుడు కూడా ఇఫ్ యూ హ్యావ్ ఎనీవన్ ఇన్ యువర్ సర్కిల్ హూ కెన్ హెల్ప్ యూ అవుట్ విత్ సెలెక్టింగ్ ఎ గుడ్ వాట్ ప్లాన్, తీసుకోండి. కానీ అదే చాలా మంది చూస్తున్న వాళ్ళకి కూడా ఎలా అనిపిస్తుంది అంటే చాలా దగ్గర వినుంటారు, ఇప్పటికీ స్కిప్ చేస్తుంటారు, ఇది కూడా స్కిప్ చేయాలనే ప్రయత్నిస్తుంటారు. బట్ ట్రస్ట్ మీ, ఇది స్కిప్ చేయకుండా కొంచెం వెనక్కి వచ్చి తగ్గి అది తీసుకోవడం వల్ల మన కోసం కాదు ఇది మనం చేస్తున్నది, ఫ్యామిలీ కోసమే. ట్రూ. మనం వాళ్ళ కోసం స్థలాలు కొనడం, ఇల్లులు కొనడం, లేకపోతే వాళ్ళకి బంగారం కొనడం, ఇంకేదో చేయాలని ప్రయత్నిస్తుండడం, అవి ఏవి కూడా మనకి ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో రావు మన దగ్గరికి. అవి అక్కడే ఆగిపోతాయి, అవి అసలు రావు ముందుకి. ఆ రియల్ సిచ్యువేషన్లో హాస్పిటల్ దగ్గర ఉన్నప్పుడు 20-30 lakhs కావాలన్నప్పుడు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో అది లేదు, ఎవరిని అడగాలి, అడుగుతూ ఆ కాల్స్ చేయడంలో ఉన్నంత పెయిన్ ఇంకెక్కడ ఉండదు. నాకెందుకు వస్తుంది అలా, బాగానే ఉన్నాం కదా అంటే అదే కోరుకుందాం అందరం కూడా, అలా జరగకూడదని. కానీ మనం ఏం గాడ్స్ కాదు కదా, బాడీ మంది, హ్యూమన్ బాడీ. ఇదొక పాయింట్కి వెళ్తుంది. ఈ ఇన్ఫ్లేషన్ ఎంత ఉందని జస్ట్ గూగుల్ చేయండి. మెడికల్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా జస్ట్ గూగుల్ చేయండి. స్టాక్ మార్కెట్ కంటే ఎక్కువ ఉంది. అంటే దాని అర్థం మన పేరెంట్స్ కోసమో లేకపోతే వైఫ్ అండ్ చిల్డ్రన్ కోసమో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా సెకండరీ అయిపోయింది. మెడికల్ ఇన్ఫ్లేషన్ 14% ఉంటే 12-13% స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఇవ్వాలనుకోవడం లాజిక్ లేదు కదా. ఇప్పటికీ తీసుకోకపోతుంటే మాత్రం ఒక మంచి టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం తీసుకోవడానికి ప్రయత్నించండి. అసలు తీసుకోవడమా లేదా కాదు, అసలు మీకు ఏది సూట్ అవుతుంది అనేది ఒకసారి చెక్ చేయండి ఫస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, గో వాచ్ ఇట్.